దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ వాగ్దానము. నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురని పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనముతో దేవుడు ఈరోజు సత్యవాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించేటప్పుడు దేవుడు ఆయనను ఎన్ని మార్లు పరీక్షిస్తున్నాడో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే భక్తిహీనుడు పాపియు కూడా ఎక్కడ నిలుస్తారు? ఈ ప్రకారముగా మనం చూసుకున్నట్లయితే నీతిమంతుడే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుని పరీక్షల్లో నెగ్గుతాడా లేక లోకములోనికి ప్రవేశిస్తాడా అని ఆయన ఒక్కసారి మనతో మాట్లాడుతున్నాడు. అట్టి విధంగా ఉన్నట్లయితే క్రీస్తుని ఎరిగి భక్తిహీనంగా ఉన్న మనము, పాపము చేస్తున్న మనము ఎక్కడ నివసిస్తాము, ఎక్కడ ప్రవేశిస్తామని ఈరోజు దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడుతున్నాడు. కొద్ది మాటలు దేవుడు వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.